హాయ్ ఫ్రెండ్స్, చాలాసేపటి నుంచి అయితే మా పాప వాయిస్ నాకు వినిపించలేదు. చాలా సైలెంట్గా ఉంది ఇల్లంతా. తను ఎక్కడో ఏదో చేస్తోంది, అందుకే సైలెంట్గా ఉంది. అందుకే డౌట్ వచ్చి వెళ్ళి చూశాను. ఏ దొంగ పిల్ల, ఏం చేస్తున్నావు నువ్వు? ఏందా బొమ్మలన్నీ? బొమ్మలు అదే ఎందుకు తీసినావు కిందకి? నీకు సండే ఎగ్జామ్స్ లేవా? అసలు నీకు డోర్ ఎవరు ఓపెన్ చేస్తున్నారు? ఫ్రైడే రోజే క్లీన్ చేస్తావు కదా, నువ్వు మర్చిపోయి లాక్ వేయలేరు. నేను తీసుకుని చూస్తాను అది నువ్వు డోర్ వేయాలని. నేను వచ్చేసి బొమ్మలన్నీ పెంకేసి ఆడుకుంటాను. చాలా ఇంకా లేసి క్లీన్ చేయి. క్లీన్ చేయను, రోజు నువ్వే క్లీన్ చేస్తావు కాబట్టి క్లీన్ చేయాలి. కొంచెంసేపు నీ ఆడుకుంటాను, కావాలంటే నీకు చాక్లెట్ ఇస్తాను. ఇదా నాకు అవసరం లేదు కానీ చాక్లెట్ ముందు క్లీన్ చేయి. నువ్వు క్లీన్ చేస్తావు కాబట్టి రోజు నువ్వే క్లీన్ చేయాలి. నేను ఆడుకున్నాక నువ్వే క్లీన్ చేయాలి. నేను చెయ్యా. ఎందుకు? అంతే. కానీ సర్దు బిన్నా. ఈ బొమ్మ చిన్నంత క్యూట్గా ఉందా, కొంచెంసేపు ఆడుకుంటా నేను. నాకు తెలుసు చాలాసేపటి నుంచి సైలెంట్గా ఉందంటే ఖచ్చితంగా ఈ రూమ్లోనే ఉంటుందని. కువైట్లో చాలామంది పిల్లలు బయట వెళ్ళి ఆడుకోవడానికి కుదరదు. మన ఇండియాలో అయితే పిల్లలు చాలా ఫ్రీగా బయట ఆడుకోవచ్చు, కానీ ఇక్కడైతే అలా కుదరదు. ఎంతసేపు అయినా ఇంట్లోనే ఒంటరిగా ఆడుకోవాల్సిందే.